విమానాశ్రయ ఆధునీకరణ పనుల్లో మరో ముందడుగు పడింది. నవీకరణ గన్నవరం విమానాశ్రయ నూతన టెర్మినల్ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. రన్వే విస్తరణ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత గన్నవరం విమానాశ్రయం ప్రాధాన్యత పెరిగిపోయింది. విజయవాడకు పక్కనే ఉండడంతో ప్రయాణికుల రద్దీ కూడా బాగా పెరిగింది. ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారి సంఖ్య 76% పెరిగిపోయింది. దీంతో విమానాశ్రయ అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందులో భాగంగా కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్ సిద్ధమైంది. ₹163 కోట్ల వ్యయంతో 14 నెలల్లోనే ఈ బిల్డింగ్ పనులు పూర్తయ్యాయి. G+1 విధానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దీన్ని నిర్మించారు. హుదూద్ తుఫాను దృష్టిలో ఉంచుకొని పెను తుఫానులు వచ్చినా తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. విజయవాడ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నూతన టెర్మినల్ బిల్డింగ్ ను తీర్చిదిద్దారు. ప్రతి హాల్లో విజయవాడ చరిత్రను తెలిపే ఏర్పాట్లు చేశారు. కొత్త టెర్మినల్లో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే లగేజ్ కన్వేయర్ బెల్ట్ ఏర్పాటైంది. టెర్మినల్ బయట సాధారణ ప్రజలు కూర్చోవడానికి వీలుగా మరో నిర్మాణం జరుగుతోంది. గార్డెన్ ను అభివృద్ధి చేస్తున్నారు. కొత్త టెర్మినల్ నిర్మాణంతో గన్నవరం ఎయిర్పోర్టుకు కొత్త కళ వచ్చింది.